కథ పేరు ప్రేమ కోసం సరసం. రచయిత డాక్టర్ శ్రీ సిఎస్జి కృష్ణమాచార్యులు గారు. అఖిల, మనం పెళ్లి చేసుకుందామా? ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా మనం ప్రేమించుకోకుండానే పెళ్ళా? అదేమిటఖిల, ఒక ఏడాదిగా నీ వెంటపడి చెబుతున్నాను కదా, ఐ లవ్ యూ అని. నిజమే, కాని ఆ మాట నేనెందుకనలేదు చెప్పనా? ఎప్పుడూ మితభాషిగానే ఉంటావు. ఒక్కరోజేనా సరసంగా నా మనసు తాకే మాటలు చెప్పి నన్ను సంతోషపరిచాలా? నువ్వు అందంగా ఉన్నావని మాటల్లో చెప్పలేకపోయానేమో, కాని నా చూపులు ఆ నిజాన్ని ఎప్పుడూ దాచలేదు కదా. చూపు చాలదు, మాట కావాలి. కాలేజీ రోజుల్లో చిరంజీవి అనే కుర్రాడు ప్రతివారం ఒక కవిత్వం నాకు మెసేజ్ చేసేవాడు. నీ కోరిక నాకర్థమైంది. చిరంజీవి కన్నా మంచి కవిత్వం చెప్పి నీ మనసు గెలుచుకుంటాను. పోటీ పడమని కాదు, సరసంగా ఉండాలన్నదే నా కోరికే. సరసమూ నేర్చుకుంటాను, కవిత్వమూ చెబుతాను, నీ మెప్పు సాధిస్తాను అని చెప్పి లక్ష్యసాధన దిశగా అడుగులు వేశాడు శంకర్. శంకర్ కాలేజ్ మ్యాగజైనుకు కవితలు వ్రాసిన సుందరాన్ని తన గురువుగా ప్రకటించి ప్రశ్నలడిగాడు. సరసంగా మాట్లాడటమిలా? సరసమంటే గొప్ప గొప్ప మాటలు చెప్పడం కాదు, ఆమెను గమనించి ఆమెకి నచ్చేలా మృదుస్వరంతో మాట్లాడటం, గిలిగింతలు పెట్టేలా కొంచెం సరదాగా మాట్లాడటం. ఉదాహరణకి, నీ భార్య నిన్ను రోజూ అడిగే ప్రశ్న, నాకీ చీర ఎలా ఉంది? దానికి నువ్వు రోజుకొక సమాధానం చెప్పాలి. మనోహరంగా ఉంది, అదిరింది, కనులకు ఇంపుగా ఉంది, దివ్యంగా ఉంది. 4 ప్రేమ కథలు చదివితే మరింత తెలుస్తుంది. సరే, అర్థమైంది. మరి కవిత్వం చెప్పడమెలా? కవిత్వమంటే ఏముందిరా? నిన్ను నేను ప్రేమించాను, నీవు లేకుండా బ్రతకలేను, నీకోసమే జీవిస్తాను అన్న వాక్యాలను ఇలా విరిచి విరిచి చెప్పు. ప్రేమించా నిన్నే, బ్రతకలేను నీవు లేక, జీవిస్తా నీకై. ఇలా మరో 10 పాదాలు వ్రాసి దాని చుట్టూ పూలతో అలంకరణ చెయ్యి. మంచి పెర్ఫ్యూమ్ జల్లు, ఆమెకివ్వు. ఆమె నీకిస్తుంది లవ్వు. ఏడ్చినట్లుంది, నా ప్రేమను ముక్కలుగా విరిచేస్తుంది. సరే, ఇంకో ఐడియా. చాట్ జీపీటీనడుగు, అదే వ్రాస్తుంది. ఇదిగో చూడు అని చాట్ జీపీటీని ఇలా అడిగాడు. అఖిలపైన మంచి ప్రేమ కవిత వ్రాయి. సెకండ్లలో ఇలా జవాబొచ్చింది. అఖిల, నీ నవ్వు తాకితే వసంతం వస్తుంది, నీ చూపు తగిలితే చంద్రుడు తడబడతాడు. నువ్వు ఉన్నావు కాబట్టి ఈ ప్రపంచం అందంగా ఉంది. నువ్వు లేని క్షణం కవితకే అక్షరాలు దొరకవు. అది చదివి శంకర్ అసంతృప్తితో ఇలా అన్నాడు. తాకితే వసంతం, చంద్రుడు తడబడటం చూసి అఖిల ఇది చాట్ జీపీటీ పని అని కనిపెట్టేస్తుంది. దాన్నే పెళ్లాడుతానంటుంది. చాట్ జీపీటీ వ్రాయలేనిదైతే బావుంటుంది. చాట్ జీపీటీ ఛందోబద్ధమైన కవిత వ్రాయలేదు. మరింకేం, అలాంటి కవిత వ్రాసే కిటుకు చెప్పు. పద్యాలలో సులువైనది తేటగీతి, అది వ్రాయి. అయితే కవిత్వం రాయడానికి మంచి భావాలుండాలి, అవి తెలిపే పదాలుండాలి. ఉన్నాయా? ఆయనే ఉంటే మంగలెందుకు, లేకనే ఈ తిప్పలు. ఇప్పుడు నీ ముందున్నవి 2 మార్గాలు. ఒకటి నేర్చుకోవడం, రెండవది కాపీ కొట్టడం. సరే, ఎలా కాపీ కొట్టాలో చెప్పు. పద్య సాహిత్యంలో తేటగీతి పద్యాలు చదువు. వాటిలో స్త్రీని వర్ణించే పద్యాలను ఎంచుకో. ఆ భావాల్ని కాస్త కలగలిపి ఒక పద్యం తయారుచేసి మంచి పూల డిజైన్లో బంధించి నీ ప్రియురాలికి కానుకగా ఇచ్చేయి. కలగలుపు పద్యమా? అది అంత తేలిగ్గా అవుతుందా? అదే నీకున్న ఏకైక మార్గం. చిలకమర్తి లక్ష్మీనరసింహంగారు చెప్పిన ఒక జోక్ విను. ఒక పేద విప్రుడు భోజరాజును మెప్పించి బంగారు నాణాలు సంపాదించాలనుకుని ఒక శ్లోకం వ్రాయడానికి పూనుకున్నాడట. భోజనం దేహి రాజేంద్ర అని మొదటి చరణం, ఘృతసూప సమన్వితం అని రెండో చరణం వ్రాశాక అతనికి ఇంకేమీ తట్టలేడట. అప్పుడతని భార్య, ఏమండి, మీరు రోజూ గాయత్రీ జపం చేస్తారు కదా, అందులోంచి ఒక చరణం తీసుకోండి అని సూచించిందట. ఆ బ్రాహ్మణుడు భార్య తెలివిని మెచ్చుకుంటూ షహబాష్, నే భలా ముండా అని మూడో చరణం వ్రాసి ధియోయోనః ప్రచోదయాత్ అన్న చరణంతో శ్లోకాన్ని పూర్తిచేశాడట. మార్గం చూపావుగా, ఒక మంచి పద్యం తయారుచేసి ఆమెను మెప్పిస్తాను అని చెప్పి శంకర్ తెలుగు గ్రంథాలయం వైపు అడుగులు వేశాడు. మిత్రుడి సలహా మేరకు శంకర్ సాహిత్య పఠనం మొదలుపెట్టాడు. ప్రణయం, విరహం వంటి అనుభూతులను వర్ణించిన సంభాషణలను, పద్యాలను ఆసక్తిగా చదివాడు. 1 నెల రోజుల అధ్యయనం తర్వాత అతనికి సరస సంభాషణ అంటే ఏమిటో అర్థమైంది.
ఛందస్సు అంటే ఏమిటో స్పష్టంగా తెలిసింది. తేటగీతి నడకలను కూడా ఆకలింపు చేసుకున్నాడు. అంతటితో సంతృప్తి చెంది శ్రీనాథుని చాటువులలో నుంచి 3 పద్యాలను ఎంచుకున్నాడు. ఆ పద్యాలలోని కొన్ని చరణాలను స్వల్పంగా మార్చి ఒక కొత్త పద్యాన్ని తయారుచేశాడు. మురిసిపోతూ ఆ పద్యాన్ని సుందరానికి చూపించాడు. శభాష్, దీన్ని పరీక్షించడానికి చందం యాప్ అనే ఒక సాఫ్ట్వేరుంది అంటూ ఆ యాప్ని తెరచి ఈ పద్యాన్ని అందులో కాపీ పేస్ట్ చేసి గణించు అనే బటన్ నొక్కాడు. ఫలితాలు చూసి, విజయుడా, ఇంక నువ్వెళ్ళి నీ ప్రేయసిమురోల నిలిచి ఈ పద్యకుసుమాన్ని సమర్పించు అని అన్నాడు ఉత్సాహంగా. మరునాడు శంకర్ అఖిలను ఆఫీస్ లిఫ్ట్ దగ్గర కలిశాడు. నీలిరంగు చీరలో మెరిసిపోతున్న ఆమె చెంతచేరి, సొగసైన నీలాంబరి, నా జీవనం మాధురి, నా ప్రేమ తేటగీతి ఆలకించి నన్ను కరుణించు అని ఇలా చదివాడు. తేటగీతి: వన్నె చిన్నెలు చిందించు వారిజాక్షి, మధురిమములొల్కు నీ ముద్దు మాటలెప్పుడు, కాళ్ల పట్టీలు మెల్లగా గల్లనంగా చేరి మాటాడు సొగసైన చిన్నదాన. అది విని పులకించిన ఆమె ఐ లవ్ యూ అంది.